అండి. వెల్కమ్ టు శ్రీమతి కె సత్యవతి ఛానల్. అష్టగణపతులు యాత్రకి వెళ్ళామండి. అవన్నీ డీటెయిల్స్గా మీ ముందు తీసుకువచ్చాను. తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. అష్ట వినాయకులు అంటే మహారాష్ట్రలో ఉన్నాయి. అవన్నీ 8 వినాయకుళ్ళు కూడా స్వయంభూ అని చెప్తారు. ఆ వినాయకుల పేర్లండి ఎక్కడెక్కడ ఉన్నాయి మహారాష్ట్రలో. 1 మొరగాం మయూరేశ్వరుడు విఘ్నేశ్వరుడు పేరు. 2 తౌర చింతామణి వినాయకుడు. 3 లేణ్యాద్రి గిరిజాత్ముజుడు. 4 ఓజర్ విఘ్నేశ్వరుడు. 5 రాంఝండ్గాంవ్ మహాగణపతి పాలి బల్లాళేశ్వరుడు. 7 మహడ్ వరద వినాయకుడు. 8 మొరగాం మయూరేశ్వరుడు. పూనా యాత్రలో దగుడుషేత్ దర్శనం చేసుకుంటే ఇవన్నీ దర్శనం ఎందుకు చేసుకోవాలని ఇచ్చారనమాట అండి. వినాయక యాత్రకు శుభారంభం. ఫస్ట్ 1 మేము ఒక్కొక్క రోజు 4 వినాయకుడిని చూసేవాళ్ళం అండి. ఒక వినాయకుడి దగ్గర నుంచి వేరే వినాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే 2 hours 3 hours కూడా పట్టేది. అలాగ రోజుకు 4 వినాయకుడిని చూసేవాళ్ళము. అలాగ 4 వినాయకుళ్ళ పేర్లు ఇప్పుడు మనము ఎక్కడేముంది ఆ విశేషం ఏంటి తెలుసుకుందాము. 1 శ్రీరంజన్ మహాగణపతి ఆలయము మహారాష్ట్రలోని నిరంజన్గాంవ్ అని గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం 9వ 10వ శతాబ్దంలో ప్రారంభమైనట్టు చెప్తారు. ఈ గణపతి మహాగణపతి అని పిలువబడే ప్రత్యేక రూపంలో దర్శనమిస్తారు. ఈ విగ్రహం 10 తలలు 20 చేతులతో రిద్ధి సిద్ధి దేవతలతో ఉన్నట్లు వర్ణించబడింది. ఈ గణపతిని మహాత్కట అని కూడా అంటారు. ఇది మొదటి గణపతి వివరాలండి. 2వ గణపతి మహారాష్ట్రలోని చింతామణి గణపతి పేరు చింతామణి గణపతి. ఈ గణపతి దియూర్ గ్రామంలో ఉన్నది. చింతామణి గణపతి యొక్క అర్థం చింత అంటే బాధ, ఆందోళన, మణిరత్నం భక్తులను చింతల నుంచి కాపాడే వినాయకుడు. చింత బాధలను ఆందోళనలను తగ్గించే వినాయకుడు చింతామణి వినాయకుడు. 3వ వినాయకుడు సిద్ధటేక్ శ్రీ సిద్ధి వినాయక ఆలయము. సిద్ధి వినాయకుడు వినాయకులలో కుడివైపు తొండం సిద్ధి గణపతి కలిగిన సిద్ధి వినాయకుడు. వినాయకులలో కుడివైపు తొండము ఉంటుంది. ఈ రూపము సిద్ధులు తంత్ర సాధకులు ప్రత్యేకంగా ఆరాధించే రూపం. ఈ గణపతిని విష్ణువు తపస్సు చేసిన పవిత్ర క్షేత్రము. విజయం సాధన కార్యసిద్ధి కోసం ఈ వినాయకుడిని పూజిస్తారు. 4 శ్రీ మయూరేశ్వర గణపతి ఆలయము. వినాయకుడు మయూర్ మీద ఉంటాడనమాట అండి. మొరేగావ్ స్థానంలో ఉన్నది. ఈ మయూరేశ్వరుని ప్రాశస్త్యం మయూరం అంటే నెమలి. గణపతి ఇక్కడ నెమలిని వాహనంగా చేసుకున్న రూపంలో ఉంటాడు. గణపతి విగ్రహం ఎడమవైపు తొండం కలిగి ఉంటుంది. విగ్రహం వెనుక నాగరూపం చెక్కబడి ఉంటుంది. 5 గిరిజాత్మజ్ గణపతి ఆలయము లేణ్యాద్రి పుణే సమీపంలో ఉన్నది. పార్వతి నుండి జన్మించినవాడు కావున గిరిజాత్మజుడు అని పేరు వచ్చినది. ఈ గుహలోనే గణపతి బాల రూపంలో
నివసించాడని పురాణ విశ్వాసం. కొండపైన 280, 307 రాతి మెట్లు ఉంటాయి. ఇక్కడ చాలా ఎక్కువగా కోతులు ఉంటాయి. చాలా ఎత్తెత్తుగా ఉంటాయండి మెట్లు అక్కడ. అంటే ఎక్కలేని 280 కానీ లెక్క పెడితే 307 మెట్ల వరకు ఉంటాయి. మన పెద్దవాళ్ళు ఎక్కలేరు అనుకోండి, ఎవరికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, చిన్న వయసు వాళ్ళు కూడాను. ఎక్కలేని వాళ్ళకి డోలీ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి 1500 రూపాయలు తీసుకుంటారు ఎక్కించడం దింపించడం. అలాగే చాలా ఈజీగా అయ్యిందండి మాకు. చాలా బాగా జరిగింది దర్శనము. అది ఆ వినాయకుడు గిరిజాత్ముడు, అంటే చాలా పైన ఎత్తు కొండ మీద ఉందన్నమాట అండి గుడి. చాలా బాగుంటుంది. ఆరో గణపతి ఓజర్లో ఉన్నది. ఓజర్ ఎక్కడుందండి? అన్ని మహారాష్ట్రలోనే ఉన్నాయి. అష్టగణపతులు అంటేనే మహారాష్ట్రలో ప్రసిద్ధి. ఈ గణపతి ఋషులను కోరిక పైన విఘ్నాసురుడు అని రాక్షసును సంహరించాడని మునులు కోరినారు. సంహరించాలని వినాయకుడిని కోరినారు. శ్రీ గణపతిగా అవతరించి విఘ్నాసురుని సంహరించినాడు. అనంతరము అతడు శరణాగతి కోరగా గణపతి అతనికి మోక్షం ఇచ్చి నా పేరు ముందు విఘ్న అన్న పదం ఉండాలి అని వరం ఇచ్చాడు విఘ్నేశ్వరుడు రాక్షసుడుకు. అత్యంత శక్తివంతమైన క్షేత్రము. ఉద్యోగం, ఆ వినాయకుడిని పూజిస్తే మనకేమేమి కలుగుతుంది? ఉద్యోగం, వ్యాపారం, వివాహం, పరీక్షలు మొదలైన పనుల ముందు దర్శిస్తే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అన్న ప్రజల విశ్వాసము. 7వ వినాయకుడు పాలి. శ్రీ బల్లాళేశ్వర వినాయక ఆలయము. ఆలయం పేరు. ఆలయ స్థానం పాలి అన్న ఊళ్ళో ఉంది ఈ గుడి. ఈ విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. 2 నదుల సంగమంలో ఆలయం ఉండటం విశేషం. 2 ఆలయాల మధ్యన ఈ ఆలయం ఉందన్నమాట అండి. వృద్ధులకు పూర్తిగా అనుకూలం. మెట్లు ఉండవు, డైరెక్ట్గా మనము గుడిలోకి వెళ్ళిపోవచ్చు. 8 మహడ్. శ్రీ వరద వినాయక ఆలయము. 8వ వినాయకుడి పేరు వరద వినాయకుడు. వినాయకుడి పేరు శ్రీ వరద వినాయకుడు. కోర్కెలు తీర్చే గణపతి. వ్యాపారం, ఉద్యోగం, సంతాన భాగ్యానికి ప్రసిద్ధి ఈ వినాయకుడు. ఈ అష్టగణపతుల నుండి చాలా చాలా బాగున్నాయండి. చాలా ఒకసారి తప్పకుండా మన జీవితంలో దర్శించుకోవాలి ఈ అష్టగణపతులను కూడా. ఎప్పటి నుంచో ఉన్న కోరిక వినాయకుడిని ఈసారి నాకు తీర్చాడండి. తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. తగ్గిందా ఏమన్నా? తగ్గింది. ఎవరో మేడం తీయమంటే తీసుకున్నాం. తీసుకో